देख रहे हैं ARTV चैनल। अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं सैयद शाह के साथ ARTV पर खबरनामा। तेलंगाना में बारिश का सिलसिला जारी है। आज और कल के लिए रेड अलर्ट जारी किया गया। मानसून की बारिश का कहर जारी है और 2 अजला वरंगल और खम्मम में इंतहाई शदीद बारिश हुई, जबकि तेलंगाना के तकरीबन तमाम दूसरे अजला में आज मुसलसल छठे दिन भी बारिश रिकॉर्ड की गई। वरंगल और खम्मम के कई टाउन्स और शहरों में ज़िंदगी ठप होकर रह गई है और बारिश का पानी कई नशीबी इलाकों में जमा हो गया और गांव से सड़कों का राबिता टूट भी गया। कई मुकामात पर सड़कों पर झील सी बन गई है। आइंदा 2 दिन के दौरान सूरत हाल और भी बिगड़ सकती है, क्योंकि महकमे मौसमियात ने मंगल को 5 अजला के लिए और चारशंबे को 4 अजला के लिए रेड अलर्ट जारी किया है। मंगल को पेद्दापल्ली, जयशंकर भूपालापल्ली, भद्रादरी, कोत्तागुड़म और खम्मम में इंतहाई शदीद बारिश का इम्कान है, जबकि चारशंबे को आदिलाबाद, कुमारम भीम, आसिफाबाद, निर्मल और निज़ामबाद के लिए शदीद बारिश की वार्निंग जारी की गई है। कहा गया है कि रियासत के तकरीबन तमाम माबाकी अजला में भी आइंदा 2 दिन के दौरान औसत से शदीद बारिश हो सकती है, क्योंकि खलीज बंगाल में हवा के दबाव में कमी रिकॉर्ड की गई है। ఫోన్ నడుస్తున్నట్టుంది. ఫోన్ నడుస్తున్నట్టుందన్నా. అటు లోతు బాగున్నదే. मजलिसी रुकन असम्बली अहमद बलाला ने आज सुबह तिगलगुड़ा में मौजूद झोपड़पट्टी को JNNURM स्कीम के तहत मुन्नूगुड़ रंगारेड्डी में मुंतकिल करवाया। इस मौके पर उनके हमरा बल्दिया अजीमतर हैदराबाद के जोनल कमिश्नर DMC इंजीनियर्स और दिगर मौजूद थे। साथ ही साथ उन्होंने वाहिद नगर में मौजूद सिटी मॉडल स्कूल का दौरा करते हुए यहाँ के हालात का जायजा लिया। ఇప్పుడు టైం వచ్చిందా? ఇప్పుడు చేస్తా కలెక్టర్ సార్ వచ్చిందా దానికోసం? ఇన్ని రోజుల నుంచి మేము అన్నిటికీ వస్తున్నాము. నేను చెప్పినా కదా మీకోసం వచ్చిందా కదా కలెక్టర్ గారు కూడా మీకోసం వచ్చిందా? చేస్తా సరే 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 సరే
మీకు ఆల్రెడీ మీకోసం ప్లేస్ తీసినాము ఆడ మీకు ఇల్లు కూడా కట్టి ఉన్నాయి. ఇప్పుడు చెప్పబట్టి మేము ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మీ టైం వచ్చిందా? మీ ఎందరు పోతా కదా? कलेक्टर गाరు వచ్చిందా? सब लोग जाते ना? అందరి కోసం కలెక్టర్ సార్ వచ్చింది చేస్తా. ఇప్పుడు టైం వచ్చి निकालती ये 2-3 इंप्रूवमेंट है ये पूरा रोड फॉर्मेशन होना पूरा कंप्लीट है. ये हम जो है ना यहाँ से जितना भी लैंड अवेलेबल है यहाँ से कंटिन्यू GST रोड डालते जा रहे हैं. फेंसिंग कर दिया ना, कहीं 50 फीट, कहीं 60 फीट, कहीं 40 फीट. वी आर प्लानिंग टू टेक फोर्ट की ज़्यादा लगा. మనక్పెంట్ కాన్స్టిట్యున్సీలోని సిటీ మోడల్ హై స్కూల్కి ఇక్కడ స్కూల్ ఎలా అయితే మనం ఆఫ్టర్ కరోనా తర్వాత మనం సెప్టెంబర్ 1 నుంచి ఏవైతే స్కూల్ స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి అటెండెన్స్ కొంత రోజుకు పుంజుకుంటుంది. ఇప్పుడు కూడా 100% విద్యార్థులు ఇంకా రాలేదు. అందులో భాగంగానే వాళ్ళని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ గవర్నమెంట్ మోడల్ స్కూల్కి రావడం జరిగింది. అందులో కూడా టీచర్స్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా వ్యాక్సినేషన్ చేయించుకున్నారా లేదా అనేది కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 100% ఇక్కడ వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది. పిల్లలు కూడా గ్రాడ్యువల్గా వాళ్ళ అటెండెన్స్ రోజుకు పెరుగుతుంది. ఇప్పుడు దాదాపు 30% వరకు ఈ స్కూల్లో 30% అటెండెన్స్ ఉంది. రాబో రోజుల్లో ఇంకా కూడా 100% రీచ్ అయ్యే ఆస్కారం ఉంది ఇంకొక వారం 10 రోజుల్లో. థ్యాంక్ యూ. తీగలది కూడా గవర్నమెంట్ ఒక ఆదేశం అంటే మన ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ మినిస్టర్ గారు మున్సిపల్ మినిస్టర్ గారు కూడా ఆదేశించడం జరిగింది. నాకు ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాళ్ళని జెన్యూన్గా ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ల్యాండ్ ఎవరికి ఏం ఆధారం లేని వాళ్ళని మనకు JNNURM హౌజెస్ ఉన్నాయి కన్స్ట్రక్ట్ చేసినవి. అందులో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వాళ్ళని షిఫ్ట్ చేసి వారి యొక్క సమస్యని అంటే చాలా రోజులుగా ఉన్న సమస్య అది కాబట్టి వాళ్ళను అతి త్వరలోనే వాళ్ళని షిఫ్ట్ చేసి ఎక్కడైతే రెడీలీ అవైలబుల్ ఉందో మనకి JNNURM అక్కడికి వాళ్ళని షిఫ్ట్ చేయబోతున్నాం. వాళ్ళ రీహాబిలిటేషన్ కింద అక్కడికి అది ఎక్కడది మన ప్లేస్ మునుగనూరులో వాళ్ళని షిఫ్ట్ చేసి రీహాబిలిటేట్ చేసి వారి యొక్క దీర్ఘకాలంగా ఉన్న సమస్యను పరిష్కరించే దశలో భాగంగానే ఈరోజు నేను మరియు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళని అక్కడ లొకేషన్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా అందరూ 100% కన్సెంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. ప్రభుత్వం యొక్క ఆదేశాలు వచ్చిన వెంటనే వాళ్ళని కూడా ఇమీడియట్గా షిఫ్ట్ చేసి అక్కడ ఆ రోడ్ వైడనింగ్ కానీ లేకుంటే మూసిని బ్యూటిఫికేషన్కి దానికి ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. जामिया निज़ामिया दारुल उलूम वाक़ई शुरामपल्ली की ज़मीन को सिर्फ मदरसे के लिए इस्तेमाल करने का मौलाना जाफ़र पाशा मौलाना रहीमुद्दीन अंसारी ने मुश्तरका प्रेस कॉन्फ्रेंस करते हुए मीडिया को ये बात बताई. उन्होंने मज़ीद कहा है कि मदरसे के तहफ़्फ़ुज़ को यकीनी बनाने के लिए इसकी तरक्की और तरवीज पर ध्यान देने की ज़रूरत है. ज़मीन जो है आप देख रहे हैं या सीधे हाथ को मस्जिद है और इसके बाद से ज़मीन ये हमारी मदरसे के ऊपर है ये जिसको हमने बिल्डर के हमारे जिम्मेदारों ने बिल्डर के हवाले किया था और वो बात कमेटी में बाद मशवरा हुआ और कमेटी ने इस बात को तय किया कि ये ज़मीन को जैसी है वैसी एज इट इज़ रखी जाएगी. न इसमें किसी किस्म की कोई तामीर होगी न इसमें कोई कॉम्प्लेक्स बनेगा. आज जामिया इस्लामिया दारुल उलूम हैदराबाद में एक प्रेस कॉन्फ्रेंस रखी गई थी और ये प्रेस कॉन्फ्रेंस रखने का मकसद यही रहा कि जो हमारी कुछ अहबाब ने इस अपने तौर पर यहाँ खुली ज़मीन पर रेसिडेंशियल टावर्स बनाने का और कमर्शियल कॉम्प्लेक्स बनाने का इरादा कर लिया था. लेकिन अल्हम्दुलिल्लाह कमेटी के मशवरे से
اور آپ حضرات کے اور اہل خیر اور اہل درد مندانہ جو دل رکھتے ہیں وہ حضرات کی اپیل پر آج پھر ایک بار اجلاس طلب کیا گیا تھا، اور اس میں بات طے ہوئی کہ آئندہ اس کے ڈیولپمنٹ کے لیے کسی کو نہیں دیا جائے گا، بلکہ اس مقام پر، اس زمین پر جو 4 ایکڑ سے زیادہ زمین ہے، اس پر انشاءاللہ آئندہ دارالحدیث اور ایک آڈیٹوریم بنایا جائے گا، تاکہ اس سے مدرسے کے کاموں میں مزید سہولت ہو۔ یہ ڈیولپمنٹ دینے سے روکنے کی وجہ سب سے بڑی بات یہ تھی کہ آمدنی کے ذریعے تو پیدا ہوتے تھے، لیکن مدرسے کے تقدس کو ختم ہونے کا قوی امکان تھا، اس لیے ہم نے یہ کام کو روک دیا ہے۔ مگر اس کے ساتھ اہل خیر اور میرے سننے والوں پر ایک بڑی ذمہ داری آتی ہے، وہ ذمہ داری یہ ہے کہ اس ادارے کو آپ کے تعاون کی ضرورت ہے، آپ کے مشوروں کی ضرورت ہے، آپ کے محبت، آپ کے تعاون سے ہی یہ ادارہ آگے بڑھے گا۔ اللہ سے دعا ہے کہ اللہ مجھے اور آپ کو دینی کام کرنے والوں کی حوصلہ افزائی کرنے والا بنائے، اور اگر ہمارے کچھ خامیاں نظر آئے تو آپ بلا کوئی جھجک کے آپ تشریف لائیے۔ میں 2 بجے سے 4 بجے تک دارالعلوم حیدرآباد میں اکثر رہا کرتا ہوں، آپ آ کے مجھ سے مل سکتے ہیں اور مجھ سے اپنی تحریر دے سکتے ہیں۔ انشاءاللہ میں کمیٹی میں رکھ کر اس کو دور کرنے کی کوشش کروں گا۔ السلام علیکم۔ اگر آپ چاہیں جیسا کہ مدرسہ کے اخراجات کی تکمیل کے لیے وہ بلڈنگیں ضروری بھی سمجھی جا سکتی ہے، لیکن یاد رکھیے جب بلڈنگیں بنیں گی تو اس میں جو بلڈنگ میں آئیں گے وہ کوئی شرفا نہیں آئیں گے، جتنے بھی آئیں گے وہ عجیب و غریب ماحول کے جو لوگ رہیں گے، اور وہ بلڈنگاں، وہ ٹوارا جو ہے جہاں مدرسے کے تقدس کو ختم کر دیں گے، وہیں جو حالات پیدا کریں گے اس سے مجھے خوف لگتا ہے کہ کہیں گانا پارٹی ہوگی، کہیں شادیاں ہوں گے، کہیں میزبانیاں ہوں گے، کہیں دھوم دھڑاکے ہوں گے، کہیں شراب پی جائے گی۔ جو پاک زمین ہے اس کو ناپاک کر دینا اپنے ہاتھوں سے کہاں کا یہ انصاف ہے، اس لیے میں اس بات سے رک رہا ہوں۔ شہر حیدرآباد کے خدم شہر میں سڑکوں پر جو فٹ پاتھ پائے جاتے ہیں، دکاندار اسے اپنی جاگیر سمجھ کر سامان فٹ پاتھ پر رکھنے لگے ہیں۔ دوسری جانب چھوٹے تاجر فٹ پاتھ غیر قانونی طریقے سے کاروبار کرنے میں مصروف ہے۔ بلدیہ اعظم تر حیدرآباد نے ایسے افراد پر شکنجہ کستے ہوئے الماس ہوٹل سے تاڑبند چوراہا تک فٹ پاتھ پر بنائے گئے کاروباری اڈوں کو برخاست کر دیا ہے۔ होगा बेरोजगार हुए बच्चे बच गए जगह जाना है सुन लो भाई, कल निकाल रहा हूँ मैं। सामने का भी निकाल रहा है, सामने का भी निकाल दूंगा। मैडम भैया सरकार सोचते हुए डाले से अब टीना निकाल देंगे बोले आधी मलगी में चले आता पानी। आप नंबर ले लीजिए अभी क्या और क्या तोड़ता निकालने को सुनेंगे आप तेरे को चल नहीं है तोड़ दिया ना। अभी क्या पड़ता है भैया, अभी क्या पड़ता था बोलो आपको रेगुलर कहीं को बोल रहे हैं आपका नौकर आप बात भी कर रहे हो बोल ले मीडिया में डालो। आज जुबली हिल्स फिल्मनगर में वाक़े हनुमान टेम्पल को हुकूमत की जानिब से हटाए जाने का ऐलान करने के बाद यहाँ माहौल कशीदा हो गया।
सैकड़ों अफराद यहां पहुंचकर एहतजाज करने लगे। पुलिस को काफी मशक्कत के बाद उन्हें मुंतशिर करने में कामयाबी मिली। ताहम पुलिस ने दावा किया है कि 150 एहतजाजियों को गिरफ्तार कर लिया गया है। గత నెల రోజులుగా జూబ్లీస్ లోపల ఏదైతే ఫిలిం నగర్ దగ్గర ఉందో అభయాంజనేయ స్వామి గుడి ఉన్నది, అది కొన్ని వందల సంవత్సరాల పురాతనమైనది. దాన్ని అన్యాయంగా నేను కూల్చడం జరిగిందని తెలిసింది. దాన్ని దర్శించడానికి సాధులు సంతులు సామూహికంగా దాన్ని పోయి దర్శనం చేసుకుంటే వాళ్ళ మంగళవారం రోజు పూజ చేసుకుంటామంటే దానికి అర్థమైతే లేదు. మరి ఆ గుండా మాఫియాతో ప్రభుత్వం కలిసి ఉన్నదా, లేక పోలీస్ అధికారులు కలిసి ఉన్నారా, లేక మన పోలీస్ హైదరాబాద్ కమిషనర్ కలిసి ఉన్నారా, ఏంటిది? అక్కడ మమ్మల్ని ఎవరైతే అరెస్ట్ చేసిండ్రో దాంట్లో ముస్లిమ్స్ ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎవరు కూడా బ్యాచ్ నేమ్ ప్లేట్స్ లేవు. అంటే వీళ్ళు ఏంటిది? పోలీసు వాళ్ళ డ్రెస్లో దుర్మార్గులు దుండగులు ఉన్నారా? మమ్మల్ని అరెస్ట్ చేసిన వాళ్ళు మమ్మల్ని అక్కడ ఎత్తుకొని దీంట్లో కారులో కూర్చుండబెట్టిన వాళ్ళు ఎవరికి కూడా నేమ్ ప్లేట్ లేదు. ఇది చాలా పెద్ద తప్పు, ఇది అఫెన్స్. వీళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాల్సిందే, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. మేము సుప్రీంకోర్టుకైనా పోతాం. తర్వాత మమ్మల్ని ఈ రోజు ఇక్కడ నుండి మేము కదలము. ఎప్పటివరకైతే మమ్మల్ని గుడికి తీసుకుపోయి దర్శనం చేస్తారో అప్పటిదాకా ఇక్కడ నుండి కదలనే కదలం మేము. दबीरपुरा सातगुड़ी मंदिर के करीब मुर्की नाले में एक शख्स ने छलांग लगाकर हलचल मचा दी। बताया जाता है कि ये शख्स का दिमागी तवाज़ुन ठीक नहीं, जिसकी वजह से इसने नाले में कूद पड़ा। मुकामी पुलिस ने मशक्क़त के बाद उस शख्स को नाले से बाहर निकाला। आइए देखते हैं इसके कुछ झलकियाँ। बोइनपल्ली में वाक़ दरगाह हज़रत सैयद नसीरुद्दीन शाह क़ादरी का संदल मुबारक मनाया गया। कोकटपल्ली साबिक़ कांग्रेस कॉरपोरेटर वेंगलराव दरगाह शरीफ पहुंचकर चादर गुल पेश किया और खुसूसी दुआओं का भी एहतमाम किया। इस मौके पर सैयद मिसबाउद्दीन, मोहम्मद अब्दुल समी, सुधाकर, मोहम्मद असलम के अलावा दीगर कांग्रेसी कायदीन भी मौजूद थे। నసరుద్దీన్ దర్గా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మరి జంట నగరాలతో పాటు ఇక్కడ బాలనగర్, కుక్కట్పల్లి, ఇక్కడ బోయిన్పల్లి, పాత బోయిన్పల్లి, ఇక్కడ అస్మత్పేట్, ఇక్కడ అన్ని ప్రాంతాలలో కూడా భక్తి శ్రద్ధలతోటి కుల మతాలకు అతీతంగా ఎప్పుడో ఎన్నో తాతల పర్సంది మనము చూస్తూనే వస్తున్నాం. మన పెద్ద మనుషులు ఎప్పటి సందో ఇక్కడ వచ్చి ప్రతి సంవత్సరము ఓ ముక్కు తీర్చుకుపోడే కానీ భగవంతుని మొక్కేది ఏంటంటే వచ్చే సంవత్సరం వరకు కూడా అన్ని విధాల కుల మతాలందరి కూడా ఆ భగవంతుడు ఆరోగ్యాలతోటి అన్ని విధాల కుటుంబాలకు చల్లగా చూడాలని అందరు ప్రతి సంవత్సరం కొన్ని ఏళ్ళ సంది ఉన్న దర్గా ఇక్కడ. మరి దర్గాకు ఆ భక్తి భావంతో ఎక్కడైనా ఇక్కడ హిందూ, ముస్లిమ్స్ ఇక్కడ అందరూ వచ్చి దర్శనం చేసుకున్నారు. మన పీళ్ళ పండుగనే కానీ, దర్గాలు కానీ, జీతాపీఠ దర్గానే కానీ, ఇక్కడ మన బాచ్పల్లి దర్గానే కానీ, ఇవన్నీ మనకు కుటుంబాలకు మనకు బరకత్ ఇచ్చే విధంగా వీళ్ళు మనకు తోడ్పాటుగా ఉంటారు. దానికి అనితగానే ఇసుంటి దగ్గర ఉర్సుల దగ్గరకు వచ్చినప్పుడు ఈ కుల మతాలు ఉండదు. ఇది రాబోయే కాలానికి కుల మతానికి ఎంతో సింహం లాంటిది. ఇది ఏదైతే రాజకీయంగా ఇవాళ కొంతమంది బీజేపీ వాళ్ళు కానీ ఇంకెవరైతే వాడుకుంటారో ఇక్కడ వస్తే అలాది నడవదు. ఇసుంటి జాగాలో అందరూ ఉంటారు. ప్రతి బస్సులోకి వెళ్ళి ప్రతి అందరు జంటనాల్లోకి వెళ్ళి దాదాపు లక్ష మంది వస్తారు.
మా అస్లాము, మా కుకట్పల్లి కాంగ్రెస్ టీం అంతా, మా రఘుబాయి, సత్యం, శ్రీరంగము ఇందులో పెద్ద ఎత్తున ఇంకా చేసుకోవాలి. ఇక్కడ ఇంత పెద్ద 1,00,000-2 లక్షల మంది ఇక్కడ 3-4 రోజులు రాత్రింబాలు చేసుకునే ఉడుసు భక్తి శ్రద్ధలతో నడమ కూడా రావాల్సి వస్తుంది ఇక్కడ. మరి ఇక్కడ మిలిటరీ ఏరియాలు ఉన్నందువలన మరి ఇక్కడ తొవ్వ ఇబ్బంది అనేది ఉన్నది. दिल्ली में मुस्लिम खातून पुलिस अफसर के कत्ल पर मौलाना हुसामुद्दीन सानी जाफर पाशा ने इस वाक़े की सख्त मजम्मत की. आइए देखते हैं उन्होंने मीडिया से बात करते हुए क्या कहा. जो कि एक अहम ओहदे पे फायज थी, दिल्ली पुलिस की जिम्मेदारों में उसका नाम लिया जाता था, मगर अफसोस कि पुलिस वाले ही पुलिस वाले के दुश्मन बनते हैं, पहली बार देखा है. और मुझे हैरत इस बात की है कि आज हुकूमत जो बात बात को मुसलमानों को निशाना बनाती है, आज वो हुकूमत उस बच्ची का जिक्र ना करने तैयार है, ना बोलने तैयार है. यही नहीं बल्कि जो मीडिया है, जो गोदी मीडिया जिसे कहते हैं, आज वो भी किसी भी उन्वान पर बच्ची के कोई गुफ्तगू नहीं कर रहा है. सिर्फ और सिर्फ अपने फतवे में लगे हुए हैं. कभी किसी मुकाम का नाम ले लेते हैं, कभी तालिबान का नाम, कभी पाकिस्तान के ऊपर तबसरे होते हैं, मगर हिंदुस्तान का एक ओहदे पे फायज बच्ची का ऐसा ख़तरनाक हादसा हुआ जिस पे उसके जिस्म पे कई ज़ख्में लगाई गई और उसको इस बुरे अंदाज से उसके साथ खेल खेला गया. मगर अफसोस कि हुकूमत के भी आंखें बंद हैं और मीडिया की भी आंखें बंद है. मैं इस वक्त हुकूमत से मुतालबा करता हूँ कि वो इस सिलसिले में फौरी एक्शन ले और हमारे जो दिल्ली के हमारे सीएम साहब हैं वो तो बड़ी बातें करते हैं, मगर ऐसा मालूम होता कहीं ना कहीं वो भी मरकज़ के तहत काम करते हैं, इसलिए उनका भी मुंह खोलने के लिए वो तैयार नहीं है. मैं मुतालबा करता हूँ कि आप फौरी वो बच्ची के सिलसिले में तहकीकात करवाएं और खातियों को सख्त से सख्त सज़ा दें. और ये भी मुतालबा करता हूँ कि आप इस बच्ची के लिए जो कुछ जालिमों ने जुल्म किया है उनको सख्त से सख्त सज़ा दें. और मैं ये भी अर्ज़ करूँगा कि अल्लाह उस बच्ची के घर वालों को सब्र जमील अता फरमाए और मरहुमा को अल्लाह तबारक व तआला मग़फ़िरत का मामला फरमाए. और तमाम मुसलमानों से अपील है कि उस बच्ची के लिए हर कोई दुआ करे और अल्लाह से दुआ करते रहे कि मुसलमानों की अल्लाह हिफाजत फरमाए. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू. एंटी करप्शन ब्यूरो अहदेदारों ने रिश्वत के इल्ज़ाम में डॉक्यूमेंट राइटर को गिरफ्तार कर लिया. एक शख्स शरीफ ने एसीबी से रुजू होकर शिकायत की कि 4 शटर के रजिस्ट्री के लिए कुकटपल्ली के डॉक्यूमेंट राइटर निज़ामुद्दीन से रुजू हुए. निज़ामुद्दीन ने फी शटर 25,000 रुपये रजिस्ट्री करवाने के लिए रिश्वत तलब की और बताया कि ये पैसे सब रजिस्टर के लिए है. एसीबी ने दावा करते हुए रंगे हाथों ज़ियाउद्दीन को गिरफ्तार कर लिया और इसके कब्जे से 75,000 रुपये बरामद कर लिए. इसके अलावा सब रजिस्टर के घर की तलाशी भी ली गई. मज़ीद तहकीकात जारी है. షేక్ షరీఫ్ అని బిజినెస్ మ్యాన్ ఒక అతను అల్లాపూర్ ఏరియాలో ఒక 4 షటర్స్ కొనేదానికోసం అని చెప్పి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేయించడం కోసం జియావుద్దీన్ అని చెప్పి డాక్యుమెంట్ రైటర్ కుకట్పల్లిలో ఉంటాడు. అతని దగ్గర వెళ్ళి డాక్యుమెంట్ కోసం అడిగితే సబ్ రిజిస్ట్రార్ గారు నిజాముద్దీన్ గారు పర్ మల్గి 25,000 ఇవ్వమన్నారు. 4 మడుగులకు ₹1,00,000 అవుతుంది అని చెప్పినారు. అది ఇవ్వాల్సి ఉంటుంది అని. అయితే దాంట్లో ఒక మడికి మా ఫ్రెండ్ కోసము 3 మడిగలు నాకు 2 డాక్యుమెంట్లు చేయండి అని అట్లయినా కానీ 3 మడిగల 75 దానికి 25 ఇవ్వాలా అన్నట్టు డిమాండ్ చేస్తున్నారని చెప్తే లాస్ట్ మంత్ మొన్న 12వ తారీఖు అతను వచ్చి సబ్ రిజిస్ట్రార్ గారిని కలిసి అడిగితే ఇతను కూడా అతనితో మాట్లాడి నేను చెప్పినాను అతను మాట్లాడుతానని చెప్పి మళ్ళీ అతని దగ్గర డైరెక్ట్ చేసినాడు. పోయిన తర్వాత 3 మడిగలకి 50,000 ఒక మడికి 25,000 అన్నట్టు 75,000 ఇవ్వండి అని చెప్పి మాట్లాడినారు. మళ్ళీ సార్ దగ్గర మాట్లాడితే కూడా ఎస్ఆర్ఓ గారు అతను మాట్లాడితే అదే కన్ఫర్మ్ చేసినాడు. ఆ ఎవిడెన్స్ తోటి అతను కంప్లైంట్ ఇస్తే దానిపైన ఇవాళ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ రోజు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అమౌంట్ ఇవ్వాలని చెప్పినారు. ఆ అమౌంట్ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ ఆఫీస్లో ఈ డాక్యుమెంట్ రైటర్ జియావుద్దీన్ అనే అతను ఈ ఆఫీస్ ప్రెమిస్లోని ఎస్ఆర్ఓ ఆఫీస్ ఎదురుగానే తీసుకుని
రెడ్ హ్యాండెడ్గా దొరికినారు. 2 చేతులు టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చినాయి ఫినాల్ఫిన్ టెస్ట్లో. వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్. సార్ ఇప్పుడు ఆయన బ్యాగ్ అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏమైనా అక్రమాస్తులు బయటపడ్డా అంటే సోదాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ఇండ్లు ఇతర రిలేటెడ్ ప్లేసెస్లో కూడా సైమల్టేనియస్గా సర్చ్ జరుగుతుంది. ఇల్లు डॉन हाई स्कूल मलकपेट में जॉब मेला मुनक़द किया गया, जिसका एहतमाम ARTV चैनल और तेलंगाना ग्रीन क्रॉस सोसाइटी के इश्तराक से अमल में आया। इस जॉब मेले में तकरीबन 10 कंपनियों के लिए इंटरव्यूज़ लिए गए। इसमें 200 से ज़ायद उम्मीदवारों ने हिस्सा लिया। ये जॉब मेला सिर्फ ग्रेजुएट्स के लिए रखा गया। बरसात के बावजूद ये जॉब मेला बहुत ही कामयाब रहा। डाउन हाई स्कूल के डायरेक्टर फजलुर रहमान खुर्रम और ARTV चैनल के चेयरमैन आबिद रशीद ख्वाजा सईदुद्दीन ने बताया कि इस तरह के मज़ीद जॉब मेले मुनक़द किए जाएंगे ताकि ख़दीम शहर के बेरोज़गारों को ज़्यादा से ज़्यादा मुलाजिमत के मौके दस्तयाब हो सके। इस जॉब मेले में मेहमान खुसूसी RTI कमिश्नर मोहम्मद अमीर, DCP साउथ जोन डॉक्टर गजराव भोपाल को मदऊ किया गया था। मसरूफियात के बायस जॉब मेले में शिरकत नहीं कर सके, जिस पर आज चेयरमैन ARTV आबिद रशीद, डायरेक्टर डाउन हाई स्कूल फजलुर रहमान खुर्रम, मीर राशिद अली, वसी मोहम्मद फुरखान ने उनके दफ्तर पहुंचकर तहनीत पेश की। नाजरीन, आप देख रहे थे ARTV पर खबरनामा। मुझे दीजिए इजाज़त। अल्लाह हाफिज़। आप देख रहे हैं ARTV चैनल। शहर हैदराबाद मुकाम मलकपेट में पाको मार्शल आर्ट सेल्फ डिफेंस एकेडमी का आगाज अव्वल में आ चुका है, जहां पर कराटे, मुथाई, किक बॉक्सिंग, फुल कॉन्टैक्ट, थाई बॉक्सिंग और MMA की तरबियत दी जा रही है और लड़कियों के लिए सेपरेट बैचेस का भी इंतजाम है। सैयद इफ्तिखार हुसैन की जेरी निगरानी में इस एकेडमी से जुड़कर काफी स्टूडेंट इंटरनेशनल और वर्ल्ड चैंपियन बन चुके हैं। एडमिशन जारी है। हमारा पता SK प्लाजा, फर्स्ट फ्लोर, बिसाइड टॉपिंग टाउन होटल, मलकपेट, रेलवे स्टेशन, हैदराबाद। तस्वीरें खींचना भी कहलाता है फनकारी, क्योंकि तस्वीरें बोलती हैं। तकारीब, शादी ब्याह या फिर रिश्ते के लिए हो आपको तस्वीरें बनवाना, चले आइए AR कैम एंड स्नैप स्टूडियो। मर्दाना वजाहत को करना हो आश्कार या फिर खूबसूरती को करना हो तस्वीरों में दोबाला, खिंचवाएं अपनी तस्वीरें प्रोफेशनल से, जिनके हाथों और कैमरे का हुनर आपको कर देगा हैरान। वीडियोग्राफी और फोटोग्राफी के लिए सारे शहर में मशहूर, जहां किया जाता है उम्दा कागज का इस्तेमाल। AR कैम एंड स्नैप स्टूडियो तमाम तरह की वीडियो फोटोग्राफी के लिए रब्त पैदा करें इस नंबर पर 9246241118। पता AR कैम एंड स्नैप स्टूडियो, मलकपेट, हैदराबाद।